వెంచర్ల పేరుతో భారీ మోసం. ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ ధరకు ప్లాట్ వస్తుందనే ఆశ సామాన్య ప్రజలే టార్గెట్గా రియల్ ఎస్టేట్ దందా. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే ఆశతో నిండా మునిగిపోతున్న మధ్యతరగతి ప్రజలు ఏదైనా సొంతిల్లు అనే ఆశతో ప్రీ లాంచ్ ఆఫర్స్ కు ఆకర్షితులవుతున్నారు. పెట్టుబడులు పెట్టి మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల కష్టాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. లాభాలు ఆశ చూపిన సువర్ణభూమి సంస్థ పెట్టుబడిదారులకు కుచ్చిటోపీ పెట్టింది. మాయమాటలతో కోట్లు వసూలు చేసి మరికొందరికి టోకరా వేసింది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడింది. సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేయించి భారీ స్థాయిలో వసూలు చేసిన సదరు సంస్థ బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు స్వాహా చేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24% లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చి కస్టమర్లను నిలువునా ముంచింది. దీంతో గతేడాది డిసెంబర్లో సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు చూపించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు శ్రీకాంత్ శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, కల్పన పిటిషన్లో పేర్కొన్నారు. గడువు ముగిసిన డబ్బు చెల్లించకపోవడంతో సువర్ణభూమిపై బాధితులు సీసీఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. 3 ఏళ్ల నుంచి సువర్ణభూమి డైరెక్టర్లు మోసం చేస్తున్నారని, చెల్లని చెక్కులు ఇచ్చి వారి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు కేసు పెట్టారు. ప్రముఖ సినీ హీరోలు సువర్ణభూమిని ప్రమోట్ చేస్తుండటంతో నమ్మి మోసపోయామని, 200 మంది బాధితులు ఉన్నామని లబోదిబోం అంటున్నారు. 35 లక్షల రిటైర్మెంట్ డబ్బులు సువర్ణభూమిలో ఇన్వెస్ట్ చేస్తే మోసం చేశారని రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు మరో పిటిషన్ ఇచ్చారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా వెంచర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడిన సువర్ణభూమి రియల్ సంస్థ కేసు సీసీఎస్ కు బదిలీ అయ్యింది. లాభాల ఆశ చూపి 200 మంది కస్టమర్స్ నుంచి దాదాపు 1.55 కోట్లు వసూలు చేసి మొహం చాటేసింది. ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తి చెల్లని చెక్కులు ఇచ్చి నిలువునా ముంచారంటూ కస్టమర్స్ ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్లో బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును విచారణ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసుల నుంచి సీసీఎస్ కు బదిలీ చేస్తూ 2 రోజుల క్రిందట నిర్ణయం తీసుకున్నారు. సువర్ణభూమి మోసాల చిట్టా పెద్దగా ఉండడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. ఇటీవల రియల్ సంస్థల మోసాలు భారీగా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా 100 కోట్ల మోసం జరిగిన కేసులు 10 వరకు ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రా, సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి, ఆర్ హోమ్స్, ఆర్జే హోమ్స్, సాయి సూర్య డెవలపర్స్, అర్బన్ వుడ్ రియాలిటీ ఎల్ఎల్పీ, జీఎస్ఆర్ ఇన్ఫ్రా తదితర సంస్థలు మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల దర్యాప్తునకు పోలీసులు నెలల సమయం తీసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత దర్యాప్తు విషయం చూద్దాంలే అన్నట్టుగా నిదానంగా చేస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్ని కేసుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీతో పాటు మరికొందరు అధికారులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా నిందితులతో కొందరు పోలీసులు ములాఖాత్ అవుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొద్ది కాలంగా రియల్ సంస్థల మోసాలు భారీగా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా 100 కోట్ల మోసం జరిగిన కేసులు 10 వరకు ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రా, సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి, ఆర్ హోమ్స్, సాయి సూర్య డెవలపర్స్, అర్బన్ వుడ్ రియాలిటీ ఎల్ఎల్పీ, జీఎస్ఆర్ ఇన్ఫ్రా తదితర సంస్థలు మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల దర్యాప్తుకు పోలీసులు నెలల సమయం తీసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తు విషయం చూద్దాంలే అన్నట్టుగా నిదానంగా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీతో పాటు మరికొందరు అధికారులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా నిందితులతో కొందరు పోలీసులు ములాఖాత్ అవుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అందుకే మధ్యతరగతి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.